హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని యూజ్ఫుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, నాకు కొన్ని పదాలు తెలుసు. నాకు కొన్ని పదాలు తెలుసు. దీన్ని అలా చెప్పొచ్చు, ఐ నో సమ్ వర్డ్స్. ఐ నో సమ్ వర్డ్స్. సో ఇక్కడ ఐ నో సమ్ వర్డ్స్ అంటే ఏంటి, నాకు కొన్ని పదాలు తెలుసు అని. ఓకేనా. సో దీని సమ్ వర్డ్స్ ప్లేస్లో మీరు ఏదైనా ప్లేస్ చేయొచ్చు. ఐ నో ఎవ్రీథింగ్ అనొచ్చు. ఐ నో ఎవ్రీథింగ్ అంటే ఏంటి, నాకు అన్నీ తెలుసు అని. ఐ నో దట్ అంటే నాకు అది తెలుసు అని. నాకు దాని గురించి తెలుసు అంటే ఎలా చెప్పొచ్చు, ఐ నో అబౌట్ దట్. ఐ నో అబౌట్ దట్ అంటే నాకు దాని గురించి తెలుసు అని. ఓకేనా. నాకు అతను తెలుసు అంటే ఎలా చెప్పొచ్చు, సేమ్ ఐ నో హిమ్ అని చెప్పొచ్చు. ఐ నో హిమ్ అంటే అతను నాకు తెలుసు అని. ఆమె నాకు తెలుసు అంటే ఐ నో హర్. ఐ నో హర్ అంటే ఆమె నాకు తెలుసు అని. సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ కూడా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నాకు ఎలా చేయాలో తెలియదు. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ నో హౌ టు డూ. ఐ డోంట్ నో హౌ టు డూ అంటే నాకు ఎలా చేయాలో తెలియదు అని. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎలా తినాలో తెలియదు అంటే ఎలా చెప్పొచ్చు, సేమ్ ఐ డోంట్ నో హౌ టు ఈట్ అంటే నాకు ఎలా తినాలో తెలియదు అని. నాకు ఎలా వెళ్ళాలో తెలియదు అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ నో హౌ టు గో. ఐ డోంట్ నో హౌ టు గో అంటే ఎలా వెళ్ళాలో నాకు తెలియదు అని. సో ఇలా మీరు వర్బ్స్ చేంజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు ఏదైనా మిస్ అయ్యావా. నువ్వు ఏదైనా మిస్ అయ్యావా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, డిడ్ యూ మిస్ ఎనీథింగ్. డిడ్ యూ మిస్ ఎనీథింగ్ అంటే నువ్వేదైనా మిస్ అయ్యావా అని. సో నువ్వేదైనా మర్చిపోయావా అంటే ఎలా చెప్పొచ్చు, డిడ్ యూ ఫర్గెట్ ఎనీథింగ్. డిడ్ యూ ఫర్గెట్ ఎనీథింగ్ అంటే నువ్వేదైనా మర్చిపోయావా అని. సో దీన్ని మనం ఈ రకంగా సింపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. నేను అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. దీన్ని అలా చెప్పొచ్చు, ఐ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్. ఐ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్ అంటే నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని. ఓకేనా. ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నేను అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది అంటుంటాం కదా. దీన్ని అలా చెప్పొచ్చు, ఐ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. ఐ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది, వెళ్ళి తప్పు చేశాను. ఇలా మనం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇలాంటి సెంటెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీరిద్దరు ఎందుకు గొడవ పడ్డారు. మీరిద్దరు ఎందుకు గొడవ పడ్డారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, వై డిడ్ యూ ఫైట్ ఈచ్ అదర్. వై డిడ్ యూ ఫైట్ ఈచ్ అదర్ అంటే మీరిద్దరు ఎందుకు గొడవ పడ్డారు అని. డిడ్ అనేది పాస్ట్కి సంబంధించింది. సో పాస్ట్లో అయింది కాబట్టి మీరిద్దరు ఎందుకు గొడవ పడ్డారు అని నేను చెప్తున్నాను. ఓకేనా. సో మీరిద్దరు ఎందుకు గొడవ పడ్డారు అంటే ఏం చెప్పొచ్చు, వై డిడ్ యూ ఫైట్ ఈచ్ అదర్ అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మీరు ఎంతకాలం నుంచి ఇలా చేస్తున్నారు. మీరు ఎంతకాలం నుండి ఇలా చేస్తున్నారు అని చెప్పాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ లైక్ దిస్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ లైక్ దిస్ అంటే మీరు ఎంతకాలం నుండి ఇలా చేస్తున్నారు అని. మీరు ఎంతకాలం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంటే ఎలా చెప్పొచ్చు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఎంతకాలం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని. ఓకేనా. మీరు ఈ కంపెనీలో ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారంటే ఎలా చెప్పాలి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పొచ్చు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ అంటే ఈ కంపెనీలో మీరు ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను అలా చెప్పలేదు. నేను అలా చెప్పలేదు. దీన్ని అలా చెప్పొచ్చు, ఐ డిడెంట్ సే లైక్ దట్. ఐ డిడెంట్ సే లైక్ దట్ అంటే నేను అలా చెప్పలేదు అని. నేను అలా చేయలేదు అని చెప్పాలి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు, ఐ డిడెంట్ డూ లైక్ దట్. ఐ డిడెంట్ డూ లైక్ దట్ అంటే నేను అలా చేయలేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతనికి ఎలా వెళ్ళాలో తెలియదు. అతనికి ఎలా వెళ్ళాలో తెలియదు. దీన్ని ఎలా చెప్పొచ్చు,
హీ డజంట్ నో హౌ టు గో. హీ డజంట్ నో హౌ టు గో. ఇక్కడ చూడండి, హీ సీ ఇట్ వచ్చేటప్పుడు డస్ ఇంకా డజంట్ వస్తుంది. ఐ వై యూ దే వచ్చేటప్పుడు డూ ఇంకా డోంట్ వస్తుంది. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి డజంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. హీ డజంట్ నో హౌ టు గో అంటే అతనికి ఎలా వెళ్ళాలో తెలియదు అని. అతనికి ఎలా మాట్లాడాలో తెలియదంటే ఎలా చెప్పాలి? హీ డజంట్ నో హౌ టు స్పీక్ ఆర్ హౌ టు టాక్. ఓకేనా. హీ డజంట్ నో హౌ టు స్పీక్ అంటే అతనికి ఎలా మాట్లాడాలో తెలియదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇలా కూడా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వాట్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్? వాట్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్ అంటే మీ యొక్క అభిప్రాయం ఏంటి అని మీనింగ్లో వస్తుంది అనమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంత ఎలా చెప్పాలి? వాట్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ అని చెప్పాలి. ఓకే. వాట్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ అంటే దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అని. ఓకేనా. ఒపీనియన్ కూడా మీరు యూజ్ చేయవచ్చు. సో ఏది యూజ్ చేసినా సరే సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, నువ్వెప్పుడు నాకు ఇచ్చావు? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు? వెన్ డిడ్ యూ గివ్ మీ? వెన్ డిడ్ యూ గివ్ మీ అంటే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అని. నువ్వు నన్ను ఎప్పుడు చూసావంత ఎలా చెప్పాలి? వెన్ డిడ్ యూ సీ మీ? వెన్ డిడ్ యూ సీ మీ అంటే నువ్వు నన్ను ఎప్పుడు చూసావు అని. నువ్వు నన్ను ఎప్పుడు అడిగావు అంత ఎలా చెప్పాలి? వెన్ డిడ్ యూ ఆస్క్ మీ? వెన్ డిడ్ యూ ఆస్క్ మీ అంటే నువ్వు నన్ను ఎప్పుడు అడిగావు అని. సో ఇలా మీరు వర్బ్స్ చేంజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, నేను నీకు తర్వాత పిలుస్తాను. నేను నీకు తర్వాత పిలుస్తాను ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ కాల్ యూ లేటర్. ఐ కాల్ యూ లేటర్ అంటే నేను నీకు తర్వాత పిలుస్తాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు రావాల్సిన అవసరం లేదు దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ డోంట్ నీడ్ టు కమ్. యూ డోంట్ నీడ్ టు కమ్ అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు అని. నువ్వు తినాల్సిన అవసరం లేదంటే ఎలా చెప్పొచ్చు? యూ డోంట్ నీడ్ టు ఈట్. యూ డోంట్ నీడ్ టు ఈట్ అంటే నువ్వు తినాల్సిన అవసరం లేదు అని. నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే ఎలా చెప్పాలి? యూ డోంట్ నీడ్ టు లెర్న్. యూ డోంట్ నీడ్ టు లెర్న్ అంటే నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని. ఇక్కడ మనం ఒక వర్బ్ని చేంజ్ చేస్తున్నాం. ఓకేనా. మీరు ఇక్కడ వర్బ్స్ చేంజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మేక్ చేయొచ్చు. అవసరం లేదు అంటే డోంట్ నీడ్ అని యూజ్ చేయాలి. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాకు నీ అభిప్రాయం అవసరం లేదు. ఓకేనా. నాకు నీ అభిప్రాయం అవసరం లేదు దీన్ని అలా చెప్పొచ్చు? ఐ డోంట్ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. ఐ డోంట్ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్ అంటే నీ అభిప్రాయం నాకు అవసరం లేదు అని. నీ అభిప్రాయం నాకు అవసరం లేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు రేపు ఇక్కడికి రాగలవా? నువ్వు రేపు ఇక్కడికి రాగలవా దీన్ని ఎలా చెప్పొచ్చు? కెన్ యూ కమ్ హియర్ టుమారో? కెన్ యూ కమ్ హియర్ టుమారో అంటే నువ్వు ఇక్కడికి రేపు రాగలవా అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.